అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవస్థానం గురించి తెలుసుకుందాము. ఈ దేవస్థానం వచ్చేసి మేము యాక్చువల్లీ వెళ్ళింది వచ్చేసి శృంగేరి నుంచి మేము వెళ్ళినప్పుడు డైరెక్ట్ బస్సెస్ లేవండి, అవి టైమింగ్స్ ప్రకారం ఉంటాయనేసి అక్కడ నుంచి బాళేహన్నూరు వచ్చామన్నమాట. బాళేహన్నూరు నుంచి కలశ నుంచి హొరనాడుకు రావాలన్నమాట మనకు డైరెక్ట్ దొరకకపోతే. స్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే ఇది ఘాట్ రూట్ అంటే మనకి చాలా అంటే హ్యాబిట్ లేని వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో మీకు ఏమైనా వామిట్ సెన్సేషన్ ఏమన్నా సో ముందుగానే వామిట్ ట్యాబ్లెట్స్ కానీ లేదా ఫుడ్ హెవీగా తీసుకోకుండా ఉంటే బెటరు. హ్యాబిట్ లేని వాళ్ళకి చాలా కష్టం, నా ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను అనమాట నేను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైతే ఆ బస్సులో కష్టపడి వచ్చామో ఆ కష్టం అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చాక ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ ప్రకృతి చూస్తుంటే నాకైతే ఇక్కడే ఉందామా అనిపించేలా ఉందండి. చాలా బాగుంది. సో అక్కడ వచ్చిన తర్వాత ఏదో ఒక పీస్ఫుల్నెస్ ఫీల్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి అఫోర్డబుల్గా అంటే మనకు బడ్జెట్లోకి కావాలంటే భక్త నివాస లాడ్జ్ ఉంది. అక్కడ కూడా ఏమైనా అవైలబుల్ ఉంటే రూమ్స్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అడగచ్చు. లేదు మాకు కొంచెం ప్రీమియం రూమ్స్ కావాలి అని మీరు అనుకుంటే అక్కడ భద్ర, నేత్ర, తుంగ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ టెంపుల్ వచ్చేసి ఆది శంకరాచార్యులు ఇక్కడ వచ్చి శ్రీచక్రాన్ని స్థాపించారు అని అంటారండి. ఆది శంకరాచార్యులు వచ్చి ఇక్కడ శ్రీచక్రాన్ని స్థాపించి పూజ చేశారు అని ఒక నమ్మకం ఉందన్నమాట. అందుకే ఇక్కడ అమ్మవారిని పూజ చేస్తారు. సో ఫస్ట్ మేము వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. మేము అరౌండ్ 3 గంటలు అలా మధ్యాహ్నం వచ్చాము. ఆ టైంలో అయితే ఎక్కువ రష్ లేదు. సో దర్శనం అయితే బాగా జరిగింది. ఒక 5 to 10 minutes అలా అమ్మవారిని చూస్తుంటే చూడాలి అనిపించేలా ఉందండి. చాలా బాగుంది అమ్మని చూస్తుంటే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి అన్నదానం అనేది కూడా ఉంటుంది. సో అన్నదానం వచ్చేసి మనకు మధ్యాహ్నం లేదా సాయంత్రం మేము వెళ్ళిన టైంకి అయితే అన్నదానం అనేది లేదు, అంతే స్టాప్ అయిందన్నారు. సో అందుకోసమే మేము అక్కడ ఫస్ట్ అమ్మని దర్శనం చేసుకున్నాము. తర్వాత అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, షాప్స్లో చూసిన తర్వాత మళ్ళీ వాపస్ వచ్చాము. లోపలైతే కెమెరా అల్లు లేదు, అందుకోసమే నేను లోపల అమ్మవారిని చూపించట్లే. ఏ క్షేత్రాన్నైనా మనము ఆ గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి మన కళ్ళతో దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా. సో అందుకోసమే నేను కెమెరా కూడా అల్లు లేదు కాబట్టి నేను లోపల తీయలేకపోయా. సో అక్కడ అయిన తర్వాత దర్శనం మేము హోటల్కి విజిట్ అయ్యాం. బికాజ్ చాలా టైర్డ్నెస్ అనిపించింది ట్రావెల్ చేసిన తర్వాత. కొత్త ప్లేస్ ఘాట్ రూట్ కదా, బాగా బస్సులో తిరిగి వచ్చాం కదా. సో ఒకలాగా అనిపించింది టైర్డ్నెస్గా. అందుకే రెస్ట్ తీసుకుందాం అనేసి మేము భద్ర నివాసలో ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది. సో ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే ఇచ్చారండి. స్పెషల్లీ నాకు హైజెనిక్గా ఉన్నందుకు చాలా నచ్చింది అనమాట. మనం ఎప్పుడైనా స్టే చేయాలనుకున్నా కూడా స్టే చేయొచ్చండి, ఒక పీస్ఫుల్ ప్లేస్ ఇది. సో మేమైతే 1 day ట్రిప్ అనుకున్నాము శృంగేరి హొరనాడు. అందుకోసమే మేము మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళేలా చూసుకున్నాం. సో కొద్దిసేపు అంటే మా బస్సు వచ్చేసి బెంగళూరుకి రిటర్న్ బస్సు అరౌండ్ 9 o'clock ఉంది నైట్. సో మేమంతా దర్శనం అంతా 4 o'clockకి అయిపోయిందనమాట. సో అందుకే ఒక రూమ్ తీసుకున్నాము. 500 rupees ఛార్జ్ చేశారు మాకు. బట్ ఆ ప్రైస్కి ఇది ఓకే అండి, నీట్గా ఉంది. బాత్రూమ్ కానీ బెడ్రూమ్ కానీ అంతా నీట్గా ఉంది. సో ప్రాబ్లం ఏమీ లేదు. సో పీస్ఫుల్గా అనిపించింది. సో ఇక్కడంతా రెస్ట్ తీసుకున్న తర్వాత మేమేమనుకున్నామంటే ఫస్ట్ రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేయాలని. ఎందుకంటే అన్నదానం అరౌండ్ 7 o'clock స్టార్ట్ అవుతుందన్నారు. సో మేము రూమ్లో రెస్ట్ తీసుకొని కాసేపు 7 o'clock వెళ్ళి టెంపుల్లో అన్నదానం జరుగుతున్నప్పుడు అక్కడ తినేసి మేము అక్కడ నుంచి మళ్ళీ రూమ్కి కాసేపు వచ్చి రెస్ట్ తీసుకున్నాం అనమాట. బికాస్ మాకు బస్ అవైలబుల్ వచ్చేసి 9 o'clock ఉంది. సో 8:45 అంతా మళ్ళీ మేము తిరిగి టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం. మనకి ఎగ్జాక్ట్గా టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, దాని ముందే బస్సెస్ అనేది స్టాప్ అవుతాయి. సో ఒకటి సుగమ కేఎస్ఆర్టీసీ అండి నేను చూసింది అయితే. సో మేము ఫస్టే బుక్ చేసేసుకున్నాము, ఇది రిటర్న్కి కేఎస్ఆర్టీసీ పల్లకి అని వస్తుంది కదా, అది బుక్ చేసుకున్నాము. బట్ ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బాగుంది.
మంచి ప్రకృతి, చాలా బాగుంది. ఏదో ఒక మనశ్శాంతి మనకు అనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్లేస్కి విజిట్ అవ్వండి. సో అన్నీ అయిన తర్వాత మేము రిటర్న్ కేఎస్ఆర్టీసీ బస్లో బెంగళూరుకి రిటర్న్ వచ్చామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.